ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మార్కెటింగ్ రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు లేటెస్ట్ న్యూస్, అగ్రరాజ్యమైన యుఎస్ఏలో ఐటీ క్రైసిస్. మెయిన్గా ఏంటంటే మన తెలుగు వారికి అక్కడ ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది. అక్కడ ఉండలేక తిరిగి రాలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఏంటి సార్ అంతా ఎందుకు క్రైసిస్ జరుగుతుంది? న్యూస్ ఎక్కడ చూసుకుని ఇదే ట్రెండ్ ఉంది ఇప్పుడు యుఎస్ఏలో. టెన్షన్ ఐటీ ఉద్యోగులకి అని చెప్పేసి దీని మీద ఏం చెప్తారు సార్? మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఎకానమీ ఒక ట్రెండ్ ఉంటుంది ఎప్పుడూను. అది ఉత్థానం అవసానం జరుగుతూనే ఉంటాయి, ఎదుగుతాయి దిగుతూ ఉంటాయి. ఇది చాలా సాధారణం. ఇది ఏ దేశంతో చూసుకున్నా చాలా సాధారణం. సో అమెరికాకు కూడా ఇదేమీ మినహాయింపు లేదు. అది కూడా ఒక్కో దేశమే కాబట్టి వారికి రకరకాల సమస్యలు ఉన్నాయి. ఒక ఏదైనా ఏమంటారు, వాళ్ళ ఇంటర్నల్ ఎకనామిక్ ఇష్యూస్ అయితే కానీ, గ్రోత్ రేట్ కానీ, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా మటుకు చైనాకి వెళ్ళిపోవడం వల్ల కానీ, లేదు వారి యొక్క సాఫ్ట్వేర్ సర్వీసెస్ తాలూకా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి రావడం వల్ల నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ రిక్వైర్మెంట్లు తగ్గిపోవడం వల్ల కానీ, ఇలాగా రకరకాల రీజన్స్ ఉన్నాయి. సో అయితే ఇక్కడ మీరు ఆంధ్ర ఐటీ ఎంప్లాయీస్ అన్నారు కాబట్టి ఒకప్పుడు ఒక మంచి జోక్ ఉందన్నమాట. ఆంధ్రావాడు అయితే ఆంధ్రాలో ఉంటాడు, లేకపోతే అమెరికాలో ఉంటాడని. సో అలాగా అదొక ఇది అవ్వడం వల్ల ఏంటంటే మన వాళ్ళు ప్రిడామినెంట్లీ ఉన్నారు. అది కాకుండా మిగిలిన స్టేట్స్ నుంచి కూడా చాలా మంది ఉన్నారు ఐటీ రంగంలో. మనం ఇప్పుడు ముఖ్యంగా ఐటీ రంగం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఏంటంటే, దీని మీద బేస్ చేసుకుని H1B కోసం ఉండి దాన్ని ఏమంటారు, గ్రీన్ కార్డ్ వచ్చేసి లేదంటే డైరెక్ట్ సిటిజన్స్ అయిపోయిన వాళ్ళది వారి పరిస్థితి వేరు. కానీ అక్కడ ఉండలేక ఇటు రాలేక చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది. ఇది చాలా చిత్రమైన పరిస్థితి. దీని గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను దాదాపు ఒక 22 ఏళ్ళు అయింది వెళ్ళి అక్కడికి. అతను అక్కడికి వెళ్ళి ఉంటున్నాడు. ఒకరోజు ఇలానే కూర్చుని మాట్లాడుతూ అడిగా, ఏమరా బాబు ఏంటి వచ్చేస్తావా ఇండియాకి, ఏమనుకుంటున్నావు అని. అంటే నేను అమ్మో ఇండియాకి రాలేను అన్నాడు. అంటే అక్కడేమో అప్పులు పెట్టావా, ఇండియాకి రాలేనని భయపడుతున్నావు అంటే, అప్పులు ఉంటే ఎలా అయినా తీర్చుకోవచ్చు పర్వాలేదు, నేను అక్కడ ఎలా బతకాలో మర్చిపోయాను అన్నాడు. నాకు అర్థం కాలా. అరే ఎలా బతకాలో మర్చిపోవడం ఏమిట్రా అంటే, లేదు నేను 20 ఏళ్ళు అక్కడే ఉన్నాను, తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఒక రకమైన జీవితానికి అలవాటు పడిపోయాం. ఏది కావాలన్నా చాలా సులువుగా దొరికేస్తుంది, ఒక పద్ధతిగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు డ్రైవింగే చేస్తున్నాను, ఒక లేన్లో వెళ్తున్నానంటే ఆ లేన్లోనే వెళ్తున్నాను, ఇంకొకటి లేన్ మారుతున్నట్టే నాకు బాగా తెలుసు, వాడు ఇండికేటర్ వేస్తాడు, అలా వేయకుండా వాడు రాడు. కాబట్టి ఒక రకమైన జీవితానికి అలవాటు పడిపోయాం. ఇప్పుడు అక్కడి నుంచి అక్కడికి వస్తే ఎలా బతకాలి? రోడ్డు మీద డ్రైవింగ్ చేయడం మర్చిపోయాను. ఏదైనా పని కావాలంటే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఎలాగా ఇది చేయాలో వాళ్ళతో మాట్లాడడం మర్చిపోయాను. కాబట్టి నాకు చాలా భయము అన్నాడు. ఇది ప్రతి వాళ్ళ పరిస్థితిని ప్రతిబింబిస్తుందండి. అక్కడ ఉన్న H1B హోల్డర్స్ కానీ, లేదు చాలామంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ, ఇలాంటి వాళ్ళకి జాబ్స్ లేకపోతే వచ్చే ఇష్యూ ఏంటంటే, మొదటిది ఇక్కడికి వచ్చి ఉండాలి అంటే ఎలా ఉండాలి అన్నది. అంటే మళ్ళీ వీళ్ళకి ఆస్తులు లేక ఇంకేమి కాదు, ఇక్కడ విపరీతంగా ఆస్తులు ఉన్నాయి, అంతా బాగుంది, సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ హౌ టు లివ్ అనేది వాళ్ళకి తెలియదు. ఇంకొంతమంది ఏంటంటే వీళ్ళందరికీ దూరంగా ఉండాలనే కోరికతో వెళ్ళారు కాబట్టి దూరంగా ఉండడం హ్యాపీగా ఉంది. ఇది కాకుండా అక్కడ ఉంటే సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, యుఎస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడికల్. ఓకే, ఏదైనా అనారోగ్యం వచ్చిందయ్యా అంటే ఇన్సూరెన్స్ లేకపోతే ఇంక అయిపోయారు లెక్క, మీరు ఇంక బతకలేరు. ఇన్సూరెన్స్ ఉండి కూడా చాలా కష్టం కొన్ని రకాలైన ట్రీట్మెంట్స్. కాబట్టి వచ్చిన వాళ్ళకి ఇది మేజర్ ప్రాబ్లం. సో ఏంటంటే అట్టుకి ఇటుకి బిట్వీన్ ఏదో అంటారు, బిట్వీన్ ది రాక్ అండ్ హార్డ్ ప్లేస్ అన్నట్టు, వాళ్ళు ఎటు వెళ్దామన్నా కష్టమే. అక్కడ ఉండాలి అంటే ఇవి సమస్యలు. వెనక్కి వచ్చేద్దామా అంటే ఎలా ఉండాలో అన్నది. అయితే ఒక అదృష్టం ఉంది, టు బి వెరీ ఫ్రాంక్. ఇది ఎవరైనా వ్యూవర్స్
చూసి అది ఒక ఆలోచన విధానాన్ని కొంచెం మార్చుకోవాలనుకుంటే చాలా కాలం అక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే వారు భారతదేశం తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా వయా మీడియా చూస్తూ ఉంటారు. అండ్ అన్ఫార్చునేట్లీ గ్లోబల్ మీడియా ఎప్పుడు యాంటీ ఇండియాగా ఉంది కాబట్టి వాళ్ళకి అంత పాజిటివ్గా ఎప్పుడు కనబడదు. కానీ ఇండియాలో విపరీతమైన ఆపర్చునిటీస్ ఇప్పుడు రైట్ నౌ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ సాఫ్ట్వేర్లో కానీ చాలామంది వెనక్కి వస్తే వారికి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. వారే జాబ్ క్రియేటర్స్గా మారచ్చు. అయితే ఏంటంటే ఈ ఎలా బతకాలి ఏమి అన్నది కొంచెం అలవాటు చేసుకోవాలి. కొంచెం స్ట్రగుల్ మళ్ళీ వారి యొక్క పాత జోష్ని వెనక్కి తీసుకురాగలిగితే వారికి చాలా హెల్ప్ చేసుకున్న వాళ్ళు అవుతారు, దేశానికి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకయ్యా అంటే ఈ ఉన్న పరిస్థితి ఇదేదో 2008 క్రైసిస్ లాగా 2-3 ఏళ్లలో మళ్ళీ సెట్ అయిపోయి మళ్ళీ అవుతుందనే ఉద్దేశం అయితే లేదండి. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే భారతీయుల మీద జరిగే దాడులు ఏవైతే ఉన్నాయో అవేవి తగ్గేవి కాదు. యూనివర్సిటీ క్యాంపస్లో కానీ బయట కానీ మీరు గత 1-2 సంవత్సరాలుగా చాలా జాగ్రత్తగా గమనిస్తే చాలా మంది మీద దాడులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయా అంటే అరే వాడు బాగా ఉన్నాడు, వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాస్పరస్ సెట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద యుఎస్ ఆర్ ఇండియన్స్. సో వాడు చేయగలుగుతున్నాడు, నేను చేయలేకపోతున్నాను, కాబట్టి నా ఉక్రోషాన్ని ఎలా చూపించగలను, వాడిని కొట్టో చెంప చూపించుకుంటా. అందులోకి అక్కడ విచ్చలవిడిగా గన్స్ దొరుకుతాయి కాబట్టి చాలా సులువుగా చంపేస్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ఉండడం కంటే ఇక్కడికి వచ్చి అంతకన్నా బెటర్గా అయితే బతకగలరని నేను చెప్పగలను. అర్థమైందండి. సో అందుకని వాళ్ళకున్న డిలమాని కొంచెం ఆలోచించి పోనీ ఒక పని చేసి ఒక 6 నెలల్లో 3 నెలల్లో సెలవు తీసుకుని ఏదో చేసి వచ్చి ఇక్కడ ఉండండి, చూడండి, మీకున్న ఆపర్చునిటీస్ మీకు కనబడతాయి. అది చేస్తే అందరికీ ఉభయతారకంగా ఉంటాయి. సార్ ఫైనల్ చూసుకుంటే ఐటీ రంగంలోనే క్రైసిస్ ఉంది అనుకుంటున్నాం కదా, దీనికి కారణం ముఖ్యంగా ఏఐ అంటారా? అంటే ఐటీ రంగంలో మాత్రమే లేదు, మనం ఐటీ రంగాన్ని ముఖ్యంగా చూడడం వల్ల ఉందనుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అది ఐటీఐ కాదు, నాన్ ఐటీ, ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఎందులోకి వెళ్ళినా అందులో ఉన్నాయి. అయితే ఇది మేజర్లీ అన్నిట్లో ఉన్నాయి, కానీ మనకు ముఖ్యంగా మన ఐటీ అనేది కొంచెం ఎక్కువగా చూస్తుంటాం కదా, అందులో చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. అది అక్కడే కాదు, ఇండియాలో కూడా మీరు చూస్తుండొచ్చు. మాంద్యం ఉంది, దానివల్ల ఏ టాప్ కంపెనీలు ఏవి వాళ్ళు కొత్తగా రిక్రూట్మెంట్లు చేసుకోవట్లేదు, ఉన్న వాటిల్లో కూడా తగ్గించేశారు, ఆల్రెడీ రిక్రూట్ చేసుకున్న వాళ్ళు తీసుకోవట్లేదు. సో ఇవన్నీ ఇక్కడ కూడా జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీడు ఉద్యోగం లేకపోయినా ఇంట్లో హ్యాపీగా ఉండగలడు, అక్కడ ఉద్యోగం లేకుండా బతకలేడు. అందువల్ల ఏంటంటే అక్కడ సమస్య పెద్ద సమస్య, ఇక్కడ కొంచెం చిన్న సమస్య. చాలా చూసుకుంటే మనలో అనుకుంటారు కదా, అరే యుఎస్ఏ వెళ్ళాలి, అక్కడ జాబ్ చేయాలి, అక్కడ లైఫ్ అసలు చాలా బాగుంటుంది అంటారు కదా సార్. మరి అలాంటి యుఎస్ఏలోనే ఇలా క్రైసిస్ రావడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఎలా చూడొచ్చు అంటే అది మన దృక్పథాన్ని బట్టి ఉంటుంది అంటాను నేను. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి చదువుకుని వచ్చిన పిహెచ్డి అక్కడ చేశాను కాబట్టి నేను చెప్పగలిగింది ఏంటి అంటే, ఒకప్పుడు ఒక 40 ఏళ్ల క్రితం యుఎస్కి వెళ్ళడం అనేది గొప్ప అచీవ్మెంట్. 20 ఏళ్ల క్రితం కష్టం, కానీ వెళ్ళి రావచ్చు. ఇప్పుడు డబ్బున్న ప్రతివాడు వెళ్ళి రావచ్చు. అర్థమైందండి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఓకే మనం ఎప్పుడు మనం ఏదైనా చూస్తే వాల్యూ ఫర్ మనీ, మనం ఖర్చు పెట్టిన దానికి ఎంత రిటర్న్ బాగుందా లేదా అనేది మనం చూసుకుంటాం చూడండి. అలాంటి టైంలో చూసుకుంటే ఇప్పుడు అక్కడున్న పరిస్థితుల్ని జస్ట్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. అక్కడ మనం ఒక డిగ్రీ కోసం వెళ్ళి ఇంత స్టూడెంట్ లోన్ తీసుకుని ఇంత ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ క్యాంపస్లో కూడా అంత అనుకూల వాతావరణం లేదు, కొంచెం ప్రతికూలత అక్కడ కూడా నడుస్తోంది. ఏది భారతీయ విద్యార్థుల పైన, వారిపైన దాడులు డైరెక్ట్గా లేకపోయినా వారిని ఒక రకమైన వివక్షతో చూడడం అనేది జరుగుతోంది. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు బాగా డబ్బు గల వాళ్ళు ఉన్నారు, నాకు డబ్బు ఉంది, నేను ఊరికే పంపిద్దాం అనుకుంటున్నాను, హ్యాపీ, వెల్ అండ్ గుడ్, సంతోషం, వెళ్ళి రండి. ఎందుకంటే ఎస్తు సంచరితే దేశాన్, ఎవరైతే బాగా తిరుగుతారో వాళ్ళకి అన్ని 4 విషయాలు తెలిస్తే సంతోషం. కానీ మిడిల్ క్లాస్ ఎవరైతే బాగా ఇల్లు అమ్ముకునో లేకపోతే బాగా భయంకరంగా అప్పులు చేసుకుని మరీ తీసుకువెళ్ళి పంపించాల్సిన అవసరం అయితే నా ఉద్దేశంలో ఇప్పుడు లేదు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు వద్దు. అక్కడ ఆల్రెడీ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఇప్పుడు వీళ్ళు వెళ్ళి చదివి ఏం ఉద్యోగాలు సాధిస్తారు? లేదు నాకు ఉద్యోగం అవసరం లేదు, అక్కడ డిగ్రీ ఉంటే చాలు అంటే ఓకే. ఆ డిగ్రీ వచ్చిన తర్వాత ఏముంది, 40 లక్షలు అప్పు ఉంది. అర్థమైందండి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు అంటే ఈ తల్లిదండ్రులు
ఎవరైతే సెట్ ఆఫ్ తల్లిదండ్రులు పిల్లల్ని అబ్రాడ్ పంపిద్దాం అనుకుంటున్నారో ఆలోచిస్తున్నారో వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఏంటంటే అమెరికా కాకుండా చాలా దేశాలు ఉన్నాయి, చాలా మంచి ఉత్తమమైన విద్యని అందించే దేశాలు చాలా ఉన్నాయి. జర్మనీ ఉంది, చాలా ఉత్తమమైన హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుంది. అలాగే ఆస్ట్రేలియా ఉంది. ఇది అబ్రాడే వెళ్ళాలనుకుంటే లేదు, నేను అబ్రాడ్ కాకుండా కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ సంపాదించుకోవాలంటే ఇప్పుడు ఇండియాలోనే చాలా మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కొంచెం దృక్పథాన్ని మార్చుకుంటే గ్రాడ్యుయేషన్కి బదులుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళొచ్చేమో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ బదులుగా పిహెచ్డికి వెళ్ళొచ్చేమో. పిహెచ్డికి వెళ్తే వీళ్ళంతా డబ్బులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు నేను ఉన్నాను, నేనేమీ ఖర్చు పెట్టలేదే పిహెచ్డికి. ఆ గవర్నమెంట్ యూనివర్సిటీలో చదివాను, వాళ్ళే నా మీద ఖర్చు పెట్టారు. ₹1 ఖర్చు పెట్టకుండా మొత్తం పిహెచ్డి కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి దిస్ ఇస్ నాట్ ద ఎండ్. ఇప్పుడే ఖర్చు పెట్టేస్తే లేకపోతే లైఫ్ లేదు అనేది లేదు. ఈ ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీకు మంచిది ఆ 40 లక్షలు మీ చేతిలో ఉన్నాయంటే మీకు ఏ అవసరాలకైనా ఉపయోగపడచ్చు. మీ పిల్లలకే అది ఇచ్చుకోవచ్చు. దాని బదులుగా బ్యాంక్కి ఇచ్చి వాళ్ళకి ఇచ్చి ఏం లాభం అండి? అందుకని కొంచెం ఆలోచించి ఓకే ఇది ఈ స్టెప్ ఇప్పుడు వేయడం అవసరమా అని అనుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.